హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి ఆపర్చునిటీతో అయితే రావడం జరిగింది. ఈ ఆపర్చునిటీ వచ్చేసి మీకు పేటీఎంలో అయితే మంచి ఆపర్చునిటీ రిలీజ్ అవ్వడం జరిగింది. మనందరికీ తెలుసు పేటీఎం అనేది ఎంత డెవలప్ అయ్యిందో, ఎంత క్రేజ్ అనేది పేటీఎంకి ఉందో మనకి ఈ రోజుల్లో తెలుసు. సో అలాంటిది పేటీఎంలో ఒక మంచి బిజినెస్ టైప్ ఆఫ్ ఆపర్చునిటీ అయితే రావడం జరిగింది. దీనికి వచ్చేసి రిక్వైర్మెంట్స్ ఏముండదు, ఒక 18+ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉంటే మాత్రం సరిపోతుంది. 18 ఇయర్స్ ప్లస్ అయితే ఉంటే మీరు పేటీఎంతో జాబ్ ఆపర్చునిటీ అయితే పొందొచ్చు. ఒక సర్వీస్ ఏజెంట్, పేటీఎం సర్వీస్ ఏజెంట్ అనే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో మీకు జస్ట్ క్వాలిఫికేషన్స్ అంటే ఏం అడగరు, ఓన్లీ మీ ఏజ్ వచ్చేసి 18+ ఇయర్స్ ఉంటే సరిపోతుంది. సో ముందుగా ఈ వీడియోని ఫస్ట్ టైం చూసేస్తుంటే వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినామంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది స్టూడెంట్స్. అండ్ ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నా. నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మనం డీటెయిల్గా ఇప్పుడు నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతాం స్టూడెంట్స్. వచ్చేసి పేటీఎం సర్వీస్ ఏజెంట్ అనే పోస్ట్కి అయితే మనకు నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. గెట్ అన్ ఆపర్చునిటీ టు ఎర్న్ విత్ పేటీఎం అనమాట. మనకు వచ్చేసి ఒక ఆపర్చునిటీ అయితే పేటీఎం వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. పేటీఎం చాలా ఫేమస్ అయింది, ఎందుకంటే సర్వీస్ కానీ అప్లికేషన్ కానీ చాలా బాగుంటుంది, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. సో బికమ్ ఏ పేటీఎం సర్వీస్ ఏజెంట్ టుడే అండ్ లీడ్ ద వే టు ఏ డిజిటల్ రెవల్యూషన్. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, బికమ్ పేటీఎం సర్వీస్ ఏజెంట్ టుడే అండ్ లీడ్ ద వే టు డిజిటల్ రెవల్యూషన్ అనేది చెప్పడం జరిగింది. మీకు వచ్చేసి అప్ టు 30,000 వరకు అయితే మీరు పర్ మంత్ ఎక్స్ట్రా ఇన్కమ్ అయితే రావడం జరుగుతుంది స్టూడెంట్స్. పేటీఎంలో కనుక మీరు సర్వీస్ ఏజెంట్గా మీరు అగ్రిమెంట్ చేసుకుంటే. అండ్ స్టార్ట్ ఎర్నింగ్ ఆన్ యువర్ ఓన్ టర్మ్స్, మేక్ ఇట్ ఫుల్ టైమ్ ఆర్ పార్ట్ టైం. మీరు ఫుల్ టైం అనేది చేసుకోవచ్చు, పార్ట్ టైం అనేది చేసుకోవచ్చు. ఆర్ ఫ్లెక్సీ టైం ఎర్నింగ్ ఆపర్చునిటీ కూడా మీకు పేటీఎం సర్వీస్ ఏజెంట్కి అయితే ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది 30,000+ రావాలంటే మాత్రం మీ పేటీఎం సర్వీస్ ఏజెంట్గా మీరు జాబ్ జాయిన్ అవ్వచ్చు స్టూడెంట్స్. అలాగే పేటీఎం ఏం చేస్తుంది ఈ రోజుల్లో అయితే మనకు లార్జెస్ట్ మర్చెంట్ బేస్ ఉంది. పేటీఎం ఈజ్ ఫేవర్డ్ బ్రాండ్ ఫర్ మిలియన్స్ ఆఫ్ స్మాల్ అండ్ లార్జెస్ట్ మర్చెంట్స్. పేటీఎం ఈజ్ ఎవ్రీవేర్. ప్రస్తుతానికి లార్జెస్ట్ కస్టమర్ బేస్ ఉంది. పేటీఎం ఎక్కడైనా అక్కడ ఉంది. లార్జెస్ట్ మర్చెంట్ బేస్ కూడా పేటీఎం ఈ రోజుల్లో చూసుకుంటే. వచ్చేసి ఆపర్చునిటీ వచ్చేసి మనకు ఎక్స్పాండ్ పేటీఎం బిజినెస్ బై యాడింగ్ మోర్ మర్చెంట్స్ అండ్ బై సెల్లింగ్ పేటీఎం బిజినెస్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ టు ఎర్న్ కమిషన్. ఓకే, మీరు వచ్చేసి మీ మెయిన్ వర్క్ ఏంటంటే పేటీఎం అకౌంట్కి మీరు యాడ్ చేయించాలా, బిజినెసెస్ని యాడ్ చేయించాలా, ఒక మర్చెంట్స్ని యాడ్ చేయించాలా, కరెంట్ అకౌంట్ యాడ్ చేయించాలా. అలాగే బిజినెస్ అనేది ట్రాన్సాక్షన్స్ పేటీఎం నుంచి చేస్తే ట్రాన్సాక్షన్స్ పెడతాయి. సో అలా మీరు మీ వర్క్ అనేది ఉండడం జరుగుతుంది. బిజినెస్ ప్రొడక్ట్స్ టు ఎర్న్ కమిషన్స్ అనమాట. సెల్ పేటీఎం ప్రొడక్ట్స్. సో పేటీఎంలో కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి, ఆ ప్రొడక్ట్స్ని కూడా మీరు ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి అమ్మడానికి ట్రై చేయాలి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు అక్కడ ప్రొడక్ట్స్ అంటే వచ్చేసి పేటీఎం సౌండ్ బాక్స్ అనేది ఉండడం జరుగుతుంది. పేటీఎం ఈడీసీ కార్డ్ మెషిన్ ఉండడం జరుగుతుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని చెప్పడం జరిగింది. ఎన్ కమిషన్ అండ్ బిల్ పేమెంట్స్. వచ్చేసి మీకు పేటీఎం సర్వీస్ ఏజెంట్గా మీకు అగ్రిమెంట్ కనుక అయితే కనుక పేటీఎం తోటి మీరు వచ్చేసి కమిషన్స్ కూడా ఎర్న్ చేయొచ్చు. బిల్ పేమెంట్స్ కూడా చేసిన వాటిలలో మీకు కమిషన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే పేటీఎం కన్స్యూమర్ సర్వీసెస్ మేక్స్ అవర్ లైఫ్ సింప్లర్ అండ్ మోర్ కన్వీనియంట్ అనమాట. పే బిల్స్, మేక్ బుకింగ్స్ ఫర్ కస్టమర్స్ ఆర్ సెల్ ఫినాన్షియల్ సర్వీసెస్. బుకింగ్స్ కూడా చేయొచ్చు, మీరు హోటల్ బుకింగ్స్ చేయొచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్ చేయొచ్చు, అలాగే ఫినాన్షియల్ సర్వీసెస్ కూడా చేయొచ్చు. దానివల్ల మీరు కమిషన్ అనేది పొందడం జరుగుతుంది. నార్మల్గా ఇక్కడ చూసుకుంటే డ్రాప్ డౌన్లో మూవీస్ కానీ బుక్ చేయొచ్చు, మొబైల్ కూడా రీఛార్జ్ చేయొచ్చు, కేబుల్ టీవీకి రీఛార్జ్ చేయొచ్చు, ట్రైన్కి రీఛార్జ్, ల్యాండ్లైన్, ఎలక్ట్రిసిటీ. సో ఇక్కడ డ్రాప్ డౌన్లో అన్నీ ఉన్నాయి, అన్నీ రీఛార్జ్ చేయొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు చేసిన పనికి మీకైతే కమిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ టు గెట్ స్టార్టెడ్ నౌ, మీరు స్టార్ట్ అవ్వడానికి ఏజెంట్ జస్ట్ మీరు వచ్చేసి 18 ఇయర్స్ ఎబో ఉండాలా, మీకు స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది, అలాగే గుడ్ కమ్యూనికేషన్ అండ్ నెట్వర్కింగ్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. ఒకటేంటి, మీకు 18 ఇయర్స్ ఎబో ఉండాలి ఏజ్, అలాగే ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే సరిపోతుంది, దాంతోపాటు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. సో ఇక్కడైతే మీకు వెబినార్ అనేది ఇవ్వడం జరిగింది. వచ్చేసి సైన్ అప్ ఫర్ ద వెబినార్ టు నో మోర్ అబౌట్ ద ప్రోగ్రామ్ గురించి వెబినార్ కావాలంటే ఎవ్రీ ట్యూస్డే, థర్స్డే, సాటర్డే ఉండడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ట్రైనింగ్ వెబినార్ ఫర్ ఎగ్జిస్టింగ్ పేటీఎం సర్వీస్ ఏంటంటే మండే, వెనస్డే, ఫ్రైడే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇక్కడ క్లిక్ చేసి వెబినార్కి మీరు రిజిస్టర్ చేసుకోండి. అలాగే బికమ్ ఏ పేటీఎం సర్వీస్ టుడే అని చెప్పడం జరిగింది. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కనుక చూసుకుంటే మనకు వాట్ విల్ ఐ డూ అని చూసుకుంటే ఇక్కడ వాట్ విల్ ఐ డూ అని చూసుకుంటే వన్స్ యూ బికమ్ ఏ సర్వీస్ ఏజెంట్ యూ విల్ హ్యావ్ అన్ ఆప్షన్ ఆఫ్ ఆన్ బోర్డింగ్ షాప్ కీపర్స్ ఆఫ్ ద పేటీఎం బై ప్లేసింగ్ ఏ క్యూఆర్ కోడ్ దట్ షాప్. ఓకే, మీరు ఒకవేళ పార్ట్నర్ అయ్యారనుకో, సర్వీస్ ఏజెంట్ అయ్యారనుకోండి, మీరు వచ్చేసి షాప్ కీపర్స్ ఆన్ బోర్డింగ్ చేసుకుంటారు పేటీఎంకి బై ప్లేసింగ్ ఏ క్యూఆర్ కోడ్ ఎట్ దర్ షాప్ అనమాట. అలాగే అప్సెల్లింగ్ అవర్ ప్రొడక్ట్స్ సజెస్ట్ సౌండ్ బాక్స్, కార్డ్ మెషిన్స్.
సో అలాగే మన ప్రోడక్ట్స్ని అమ్మడానికి మీకు ఒక ఆస్కారం ఉంటుంది, సౌండ్ బాక్స్, కార్డ్ మిషన్స్ అలాంటివి. ఎన్ కమిషన్ బై రీఛార్జింగ్ మొబైల్ ఫోన్స్, పేయింగ్ ఎలక్ట్రిసిటీ బిల్స్, బుకింగ్ ట్రైన్, ఫ్లైట్ ఆర్ హోటల్ టికెట్స్ ఫర్ ద కస్టమర్స్. సో ఇక్కడ పేటీఎం సర్వీస్ ఏజెంట్ జాయిన్ అయితే మీరు వచ్చేసి కమిషన్స్ బేసిస్ మీద మీరు మంచిగా ఎర్న్ చేయొచ్చు. అలాగా మొబైల్ బ్యాంకింగ్ రీఛార్జ్, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, బుకింగ్ ట్రైన్ కానీ, ఫ్లైట్, హోటల్ వగేరా ఎక్సెట్రా. అండ్ హూ కెన్ అప్లై అంటే కనుక ఎనీవన్ హూ ఈజ్ లుకింగ్ ఫర్ అన్ అడిషనల్ ఇన్కమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లీస్ట్ 18 years ఆఫ్ ఏజ్. ఒక అడిషనల్ ఇన్కమ్కి అయితే మీరు చూస్తుంటే 30,000 మినిమం, 18 years ఎబో వాళ్ళు ఎలిజిబుల్. ఇట్ ఈస్ మ్యాండేటరీ టు హ్యావ్ అన్ ఆండ్రాయిడ్ ఫోన్ అనమాట. ఒక ఆండ్రాయిడ్ ఫోన్ అయితే మ్యాండేటరీ. అలాగే అడిషనల్ అడ్వాంటేజ్ విల్ బీ ఇఫ్ యూ హ్యావ్ ఏ ప్రయర్ సేల్స్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆర్ కంఫర్టబుల్ విత్ ట్రావెలింగ్. ఓకే, అడ్వాంటేజ్ ఎవరికి ఉంటుందంటే స్టూడెంట్స్, ప్రయర్ సేల్స్ ఎక్స్పీరియన్స్ ఉండి మీరు కంఫర్టబుల్ ఉన్నారనుకో ట్రావెలింగ్లో, మీకు అడ్వాంటేజ్. వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్ డూ హ్యావ్ టు సబ్మిట్ టు అప్లై టు బికమ్ ఏ పేటీఎం సర్వీస్ ఏజెంట్? ఆల్ యూ నీడ్ టు సబ్మిట్ ఈస్ కాపీ ఆఫ్ యువర్ ఆధార్ కార్డ్, కాపీ ఆఫ్ యువర్ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్. నార్మల్గా అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడగలేదు, బట్ ఉంటే కనుక ఇవ్వండి అని అడుగుతున్నారు. ఆధార్ కార్డ్తో పాటు హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. యూజువల్లీ హౌ మెనీ డేస్ డస్ ఇట్ ఆన్ ది ఆన్ బోర్డింగ్ ప్రాసెస్? ద సేల్ ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ ఆన్ ఇన్స్టాంట్. ఈ ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ వచ్చేసి ఇన్స్టాండర్డ్ స్టూడెంట్స్ ఒకసారి చూసుకోండి. కెన్ ఐ హ్యావ్ ఎన్ మై ఓన్ బిజినెస్ అపార్ట్ ఫ్రమ్ పిఎస్ఏ. యూఎస్ బీయింగ్ ఏ పేటీఎం సర్వీస్ ఏజెంట్ గివ్స్ యూ బెనిఫిట్ ఆఫ్ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్. ఓకే, మీకు వచ్చేసి ఈ పేటీఎం సర్వీస్ ఏజెంట్ అనే జాబ్ కాకుండా మీరు ఏదైనా జాబ్ కూడా చేసుకోవచ్చు అనేది ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ అది ఇస్తా అనేది చెప్పడం జరిగింది. వాట్ విల్ బి ద పే అవుట్ స్ట్రక్చర్? విత్ దిస్ ఇన్కమ్ ఆపర్చునిటీ యూ క్యాన్ ఈజీలీ ఎర్న్ అప్ టు 30,000 per month or even more depending on your time and efforts to onboard as many merchant. More the merchant means more the money అనమాట. ఓకే, మీకు వచ్చి మినిమం 30,000 అయితే రావడం జరుగుతుంది స్టూడెంట్స్, డిపెండింగ్ అపాన్ యువర్ టైమ్ అండ్ ఎఫర్ట్. మీ ఎఫర్ట్ పెడితే కనుక 30,000 కన్నా ఎక్కువ కూడా రావచ్చు. అలాగే మోర్ ద మర్చెంట్ మీన్స్ మోర్ ద మనీ. మర్చెంట్స్ ఎక్కువ అయితే మనకు మనీ కూడా ఎక్కువ వస్తుంది. పే అవుట్స్ ఆర్ బేసిస్ ద సర్వీసెస్ యూ సెల్. ఓకే, ద పే అవుట్ ఆఫ్ సర్టన్ సర్వీసెస్ ఆర్ ఇమీడియట్, సమ్ వీక్లీ అండ్ సమ్ మంత్లీ. ఒక్కొక్క సర్వీస్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒకటేమో రోజు ఉంటుంది, ఒకటేమో వీక్లీ ఉంటుంది, ఒకటేమో నెలకు ఉంటుంది. ప్లీజ్ రిజిస్టర్ ఫర్ యువర్ వెబినార్ టు నో మోర్. ఓకే, మీరు వెబినార్ కనుక రిజిస్టర్ చేసుకుంటే ఈ పేటీఎం సర్వీస్ ఏజెంట్ గురించి ఎగ్జాక్ట్ క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. నేనైతే ఇక్కడ చూసి చెప్పాను, బట్ మీరు వెబినార్ కనుక అటెండ్ అవుతే మాత్రం మీకు ఎగ్జాక్ట్ క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. సో దట్ మీరు ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ మేము మనీ 30,000 అపార్ట్ ఫ్రమ్ మీ డైలీ జాబ్ కావాలంటే ఈ పేటీఎం సర్వీస్ ఏజెంట్లో అయితే జాయిన్ అవ్వండి స్టూడెంట్స్. అండ్ ఎవరికైతే మనకు జాబ్స్ లేవో ఈ కరోనా టైంలో మ్యాక్సిమం ఖాళీ ఉన్న వాళ్ళు ఉంటే కనుక వెంటనే ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి పాస్ చేయండి. ఎందుకంటే డ్యూరింగ్ పాండమిక్ చాలా ఆఫర్స్ మనకు ఉండడం జరుగుతుంది అండ్ చాలా వర్క్ లోడ్ కూడా ఉండడం జరుగుతుంది. సో మీకు ఈ టైంలో వెళ్తే కనుక ఏంటంటే చాలా మంచి ఆపర్చునిటీ ఇది, మళ్ళీ రాదు ఇలాంటి ఆపర్చునిటీ. మీకు ఈ వీడియో నేను నచ్చిందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడం జరిగింది. అది గ్రాడ్యుయేట్స్కి కానీ అన్ఎంప్లాయిడ్ వీళ్ళని కాదు. ఇదేంటంటే ఈ జాబ్ వచ్చేసి మనకు వచ్చేసి 18 years ఎబో ఉంటే ఎవరైనా ఎలిజిబుల్ అయితే అవ్వడం జరుగుతుంది. ఓన్లీ టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి స్టూడెంట్స్. సో దయచేసి చూసుకోండి ఒకసారి. వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మ్యాక్సిమం షేర్ చేయండి, ట్రై చేయండి. మన ఫ్రెండ్స్కి, మన కొలీగ్స్కి, మీ వెల్ విషర్స్కి, మీ వెల్ బీయింగ్స్కి ఎవ్రీవన్కి షేర్ చేయండి. వాళ్ళు జాబ్ తెచ్చుకుంటే మనం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.